పరిస్థితి కూడా ఉండదు. ఇవన్నీ సాలవని చెప్పి ఘోరం ఏంటంటే ప్రజలారా, దాడులు చేసినారు, తప్పుడు కేసులు పెట్టినారు, నాయకులు మార్చుకున్నారు, బెదిరింపే కార్యక్రమాలు చేసినారు, మేము కంప్లైంట్ ఇచ్చే వాళ్ళని పట్టించుకోలే. ఇవన్నీ సాలవని చెప్పి ఎక్కడైనా మనము ఒక ఊరు నుంచి ఒక 2 కిలోమీటర్లు ప్రయాణం చేసి గతంలో ఒక 50 ఏళ్ల కిందట, 60 ఏళ్ళ 70 40 ఏళ్ల కిందట, 30 ఏళ్ల కిందట మన పల్లెలు మనము ఒక 2 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఒక 500 మంది ఓటర్లు అమ్మాయి ఆడ ఓటేసన్నాం, మజారా అంటున్నాం, ఈ ఊరికి ఆ ఊరికి పంచాయతీ. రాను 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 మన నాగరికత పెరిగింది, మన సౌకర్యాలు పెరిగినాయి, మన పరిపాలనలో సౌలభ్యాలు పెరిగినాయి. కాబట్టి ఏ గ్రామానికి ఆ గ్రామానికి అక్కడే బూతులు ఏర్పాటు చేసినారు. ఆ 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేయకుండా చౌక దుకాణాలు కూడా అట్లే ఉన్నాయి, అవి కూడా పోయింది ఆ ఏర్పాటు. ఏ ఊర్లో ఆ ఊర్లోనే. జగన్ వచ్చిన తర్వాత అది కూడా పోయింది, ఇంటికి వచ్చింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే పులివెందుల తాలూకాలో ఈ మండలంలో ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తాను నేను కూడా 30 ఏళ్ళ నా అనుభవంలో. పల్లెలో బూత్ ఉంది, నల్గొండ వారి పల్లె ఒకటి, నల్లపరెడ్డి పల్లె ఒకటి, ఎర్రపల్లె ఒకటి. ఈ 3 పల్లెలకు సంబంధించి 6 బూతులు, 4000 ఓట్లు, 3 గ్రామాల ప్రజలు. విచిత్రం ఏంటంటే మీరు ఆలోచన చేయండి ఒక్కసారి, బాగా శ్రద్ధగా వినండి. 3 ఊళ్ళల్లో 3 బూతులు ఉన్నాయి, ఏం మార్చలే. 6 బూతులు ఉన్నాయి 3 ఊళ్ళల్లో. ఎర్రబల్లిలో ఒక 3 ఉంటాయి, ఎర్రబల్లిలో 2 ఉంటాయి, నల్లపరెడ్డిపల్లిలో 3 ఉంటాయి, నల్గొండ వారిపల్లెలో 1 ఉంటుంది. నల్గొండ వారిపల్లెలో 650 ఓట్లు, ఒక్క బూతు. ఆ ఊళ్ళో వాళ్ళే ఓటు వేసుకుంటున్నారు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే నల్లగొండ వారిపల్లెలో బూతు తీసేసి కంప్లీట్గా ఎత్తేసి ఆ ఊళ్ళో ఉండే ఓటర్లు యాడికో పంపలే. నల్గొండ వారిపల్లెలో ఉండే బూతు స్కూలు అట్టే ఉంటుందంట, ఆ బూతు రన్ అవుతుందంట. కానీ ఆ బూతులో ఆ ఊరోళ్ళు ఓటేసేది. ఆ ఊరి ప్రజలందరూ కలిసి 4 కిలోమీటర్లు ప్రయాణం చేసి నల్లపరెడ్డిపల్లెలో వేయాలంట. నల్లపరెడ్డిపల్లెలో ఉండే ఓటర్లు 4 కిలోమీటర్లు ప్రయాణం చేసి నల్గొండ వారిపల్లెకి వచ్చి ఓటేయాలంట. ఎర్రబల్లిలో ఉండే వాళ్ళు ఒక 2-3 కిలోమీటర్లు ప్రయాణం చేసి నల్లపరెడ్డిపల్లెపై ఓటేయాలంట. బూతులు అట్టే ఉన్నాయి, మనుషులు మారినారు. ఈ ఊరోడు ఆ ఊరికి, ఆ ఊరోడు ఈ ఊరికి. ఏమిది అసలు? ఇది ఎక్కడైనా ఇది శాస్త్రీయమైనటువంటి విధానమేనా? ప్రజలు 4 కిలోమీటర్లు అవతల పక్కకు ప్రయాణం చేయించి ఓటు ఎక్కించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ ఊరిలో బూతు పెట్టుకొని ఈ ఊరోని ఆ ఊరోనికి ఎందుకు, ఆ ఊరోని ఈ ఊరోనికి ఎందుకు? ఎన్నికల కమిషన్కి ఏమన్నా ఆలోచన ఉందా? దీని సౌలభ్యం ఏంటంటే ప్రజలకు అసౌకర్యమైనా పర్వాలే, మాకు సౌకర్యం కావాలా తెలుగుదేశం పార్టీకి. ఏం సౌకర్యము? నల్గొండ వారిపల్లెలో ఉండే 650 బూట్లు ఫ్రీ పోలింగ్ అనే ఊర్లో జరిగితే గన 500 ఓట్లు వస్తాయి. మాకు 500 ఓట్లు వస్తాయి. అవి రాకూడదు అంటే ఆ నుంచి ఆడికి షిఫ్ట్ చేస్తే ప్రయాణ బడలికతోనో లేకుంటే గొడవలు జరుగుతాయనో, మా ఊరు కాదనో, ఒక 50, 60, 70, 100 ఆబ్సెంట్. ఆ మధ్యలో 4 కిలోమీటర్లు ప్రయాణం చేసేటప్పుడు దారిదోపిడి దొంగలు ఉన్నట్టు డెకాయిట్లు పెట్టినట్టు పెట్టుకొని దౌర్జన్యం చేసి బెదిరించే ప్రయత్నం. లేదు ఆ మధ్యలోనే మేమెవరూ ఉండకుండా పోలీసు వాళ్ళు మాత్రం పెట్టి మమ్మల్ని రానియకుండా మీరు మటుకు ఉండి వాళ్ళని ప్రలోభ పెట్టే పరిస్థితి చేసి మేనేజ్ చేయడం. అంటే సామ భేద దాన దండోపాయాలు ఎన్ని కావాల్సి అన్ని. లెక్క తీసుకుంటావా? ఇంటికి పోతావా? మిడతబలు తింటావా? ఓటేస్తావా? ఇన్ని చేసి ఇన్ని రకాల తప్పుదావాలన్నీ తొక్కి ఒక జడ్పీటీసీ గెలిచేదానికోసం నిన్నటి నుంచి అయితే మరి రాయలసీమ 4 జిల్లాలు పులివెందులోనే ఉన్నాయి. కడప, కర్నూలు, చిత్తూరు తప్ప. చిత్తూరు రాలేదు, మళ్ళీ అబద్ధాలు చెప్పాను. కడప వాళ్ళు ఎన్నిడారు, కర్నూలు వాళ్ళు ఎన్నిడారు, అనంతపురం వాళ్ళు ఎన్నిడారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినారంటే టెలికాన్ఫరెన్స్లో, ఏం చేస్తున్నారు మీరు ఆడికి పోండి అని చెప్పి. 3 జిల్లా ప్రజలు, 3 జిల్లా నాయకులు చోటా మోటా అందరూ ఎన్నిడారు. పులివెందులోనే ఉండేది 10,600 ఓట్లు ప్రజలారా. మాకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ ఊర్లో కనీసం అంటే ఒక 15,000 మంది ఉంటారు. వస్తున్నారు పోతున్నారు, బస చేస్తున్నారు, వస్తున్నారు పోతున్నారు. మా జీపులు పొద్దుటూరు నుంచి ఇక్కడికి రావాలంటే 3 జీపులు రావాలంటే నా వెనకమ్మడి కాన్వాయ్ రాకూడదు, ఒకటే రావాలా, 3 జీపులు కూడా రాకూడదు. వాళ్ళు ఎంతమంది వస్తున్నారో ఎంతమంది పోతున్నారో 10,600 ఓట్లకు 10,600 మంది కంటే ఎక్కువ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇతర జిల్లాల నుంచి ప్రయాణం చేస్తున్నారు. ఇంకా పోలీసు వాళ్ళు మరి 1000 మంది ఉంటారో 2,000 మంది ఉంటారో రేపు.
1000 మంది 2000 మందో 600 మందో ఎంతమంది పోలీసులు ఉన్నారో నాకు తెలియదు, కానీ కనీసం ఒక 1000 మంది అని ఉంటారు. 1000 మంది పోలీసులు ఉండి మనం ఎవరైనా ప్రజలు కానీ ఆ మండలానికి సంబంధించిన ప్రజలు కానీ మేము కానీ అబ్బా 1000 మంది పోలీసులు ఉన్నారు, 16 మంది సిఐలు ఉన్నారు, 32 మంది ఎస్ఐలు ఉన్నారు, 9 మంది డిఎస్పీలు ఉన్నారు, ఏఎస్పీ ఉన్నాడు, నీకు ఇబ్బంది లేదు రబ్బా సించి ఆరేసారి మనకు రక్షణ ఉంటుందని మనం అనుకుంటే పప్పులో కాలేసిన వాళ్ళే ప్రజలారా. వీళ్ళందరూ ఉండేది మీకోసం కాదు, వీళ్ళందరూ ఉండేది తెలుగుదేశం పార్టీ వాళ్ళ కోసం అనుకూలంగా ఓట్లు వేయించే దానికోసం, మిమ్మల్ని ఓటుకు రానియకుండా ఉండే దానికోసమే. స్పష్టంగా చెప్పినారు కదా డిఐజీ గారు, కోనా ప్రవీణ్ గారు స్పష్టంగా చెప్పినారు. అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తాం, సహజమే కదా, అది ఇట్స్ కామన్ అంటున్నాడు ఆయన. ఏం మాట్లాడతాం, ఏం మాట్లాడలేముగా. కాబట్టి ఇంతమంది పోలీసు వాళ్ళు పనిచేసేది మీకోసం కాదు, ప్రజాస్వామ్యం కోసం కాదు, ప్రజల కోసం కాదు, ఈ ప్రభుత్వాన్ని గెలిపించేదానికోసం, ఈ పార్టీని తెలుగుదేశం పార్టీని గెలిపించేదానికోసం, వైఎస్ఆర్ కుటుంబానికి ఓటమిని రుచి చూపించి అవమానాన్ని జగన్ కల్పించాలనే పరిస్థితి చేసేది. కానీ మీకు ఇంత జరిగిన తర్వాత కూడా ఒక్క మాట అయితే తెలుగుదేశం పార్టీకి చెప్పగలుగుతా, మీరు ఎన్ని చేసినా, ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా, జగన్మోహన్ రెడ్డి గారి మనసులను కొట్టినా, తలకాయలు మొగలగొట్టినా, బాధ పెట్టినా, ఎన్నికల్లో మీరు రిగ్గింగ్ చేసినా, గెలిచే పరిస్థితి చేసినా, ఓటమి చూపించినా, ఏమి చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గుండెకు ఆవగింజంత కూడా మీరు భయాన్ని కానీ అవమానాన్ని కానీ చూపించలేరు. కారణం మీ అందరి గుండెలకు, మీ అన్ని పార్టీలకు భయాన్ని పరిచయం చేసిన మగోడే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గుండెకు ఆవగింజంత కూడా మీరు అవమానాన్ని, భయాన్ని మీరు పరిచయం చేయలేరు. కానీ ఒకటి మాత్రం సత్యం, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఉన్నాడు, మీరు చేసే ఈ కార్యక్రమాల వలన, మీరు చేసే ఈ దుశ్చర్యల వలన 24 నుంచి 29 వరకు, 24 నుంచి 29 వరకు మీరు ఏం చేస్తారో చేయండి. 29 నుంచి 34 వరకు ఆ జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి కాదు, ఇంకొక జగన్మోహన్ రెడ్డి తయారవుతాడు. ఆ జగన్మోహన్ రెడ్డిని వేరుగా మీరు తయారు చేసేదానికి కూడా కారణం ఎవరంటే మీరే, మీ పార్టీలే. ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ప్రయాణం చేసేవాడు, ధర్మబద్ధంగా ఉండాలని కోరుకునేవాడు, ప్రజలు ఓట్లేయాలని కోరుకునేవాడు, క్షమాగుణం కలిగి ఉండాలని కోరుకునేవాడు, ప్రత్యర్థులను కూడా మన దగ్గరకు వచ్చే మన పార్టీలోకి తీసుకున్నామన్నా అని చెప్పేవాడు వాళ్ళ తండ్రిలాగా. అటువంటి మనస్తత్వం కలిగిన జగన్మోహన్ రెడ్డిని కూడా మీరు మరొక దారి వైపు మళ్లించే స్థితికి మీరు తీసుకుపోతున్నారు. ఇది రాష్ట్రానికి మంచిది కాదు, కడపకు మంచిది కాదు, పులివిందులకు మంచిది కాదు. దయచేసి పోలీసులకు బాగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, నేను చేసిన కాడికి చేసినారు ఈ వారం రోజులు, మాకు తెలుసు, మీ అంతరాత్మకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైంది. కానీ చివరిగా 12వ తారీఖైనా ప్రజలకు సంబంధించి ఓటు వేసే విషయంలో అయినా మా మీదంటే కేసులు పెట్టారు, వాళ్ళ మీదంటే కేసులు తప్పుడు కేసులు, మా మీద తప్పుడు కేసులు పెట్టారు, వాళ్ళ మీద నిజమైన కేసులు కూడా అరెస్ట్ చేయరు, అన్నీ చేసినారు. పోనీలే 12వ తారీఖైనా ప్రజలు ఓటేయాల్సిన పరిస్థితి ఆసన్నమైనప్పుడు మీరు ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ప్రజల చేత ఓటు వేయించే కార్యక్రమంలో ఒక్కటన్నా, ఆ ఒక్క కార్యక్రమంలోన్నా మీ తలపైన ఉన్న 3 సింహాలు కానీ, మీ ఒంటి మీద ఉండే కాకి బట్టలు కానీ, మీ బట్టల వెనుక, మీ చర్మపు పొరల వెనుక ఉండే మీ అంతరాత్మ సాక్షిగానే సరే ప్రజల కోసం పనిచేయండి, ప్రజాస్వామ్యం కోసం పనిచేయండి. మమ్మల్ని ఇంత బాధ పెట్టినా కూడా, ఇన్ని గాయాలైనా కూడా మా శరీరానికి, మా మనసుకు మీ పట్ల మేము కోపాన్ని పెట్టుకోము. ప్రజల చేత మీరు ఓటు వేయించగలిగితే అప్పుడైనా మిమ్మల్ని నేను అభినందించగలుగుతా. ఆ ఒక్కటి కూడా మీరు చేయలేకపోతే మాత్రం ప్రజాస్వామ్యం మిమ్మల్ని క్షమించదు. పోలీసు అన్నలారా, దయచేసి మీరు మతికి పెట్టుకొని నిజాయితీగా పనిచేయమని చెప్పి అభ్యర్థిస్తూ ఉన్నా.